ప్రకల్పనా పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, చర్చా పద్ధతి, విచారణాధారిత ఉపగమం. మరి ఆల్టర్నేటివ్స్ 4 ఇచ్చాడు, దాన్ని మ్యాచ్ చేయమంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రకల్పనా పద్ధతి ఏదైతే ఉందో, ప్రకల్పనా పద్ధతి అనేది కిల్పాట్రిక్ అనేవాడు దీనికి మూల పురుషుడిగా ఉంటాడు. ప్రకల్పనా పద్ధతి అంటే విద్యార్థి సహజ వాతావరణంలో ఏదైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటే అది ప్రకల్పనా పద్ధతిగా చెప్తాం. కాబట్టి ఈ ప్రకల్పనా పద్ధతి అంటే అర్థం ఏంటి అంటే, సాంఘిక వాతావరణంలో విద్యార్థి హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ఒక ప్రక్రియ. ఈ మాటను కూడా చెప్పింది ఎవరు అంటే కిల్పాట్రిక్ అనే ఒక విద్యావేత్త దీన్ని చెప్పడం జరుగుతుంది. మరి సమస్య పరిష్కార పద్ధతి అంటే, ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది సమస్యలను పరిష్కరించుకునే ఒక విధానం. ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది దేనికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే, ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతులకు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది ప్రాజెక్ట్ పద్ధతిని పోలి ఉంటుంది. మరి చర్చా పద్ధతి అంటే అర్థం ఏంటి అంటే, ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మేలైనవి, గొప్పవి అనే లక్షణం ఆధారంగా ఏర్పడిన పద్ధతే చర్చా పద్ధతి. మరి విచారణాధారిత ఉపగమం అంటే అర్థం ఏంటి అంటే, విద్యార్థులే తమంతట తాము విషయాన్ని సేకరించి చురుకుగా విచారణ చేసే పద్ధతే ఏ పద్ధతి అంటే విచారణ ఆధారిత పద్ధతి. మరి 4 ఆల్టర్నేటివ్స్ ని మనం మ్యాచ్ చేసినట్లయితే, ప్రకల్పనా పద్ధతి 1 అనేది డిగా ఉండాలి. సో ఆప్షన్ 2, 4 రాంగ్ ఆన్సర్స్. సమస్య పరిష్కార పద్ధతి అనేది అంటే 2 అనేది ఏగా ఉండాలి, కరెక్టే. చర్చా పద్ధతి, దట్ మీన్స్ ఆ చర్చా పద్ధతి అనేది బిగా ఉండాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మీకు స్క్రీన్ మీద ఒక బిట్టు కనిపిస్తుంది. ఈ బిట్టుకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మరి కామెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే.